రైట్ ఇక వివరాలు చూద్దాం. ఏలూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 4 రౌండ్ల లెక్కింపు పూర్తయింది. 1,12,000 ఓట్లను లెక్కించగా 1,02,236 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఇక 9,764 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. 4 రౌండ్లు ముగిసేసరికి కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 41,153 ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా 4 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. రైట్ ఇక ఏలూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 4 రౌండ్ల లెక్కింపు పూర్తవగా 1,12,000 ఓట్లను లెక్కించారు. దీంట్లో 1,02,236 ఓట్లు చెల్లుబాటు అయినవిగా ఉన్నాయి. 9,764 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. 4 రౌండ్లు ముగిసేసరికి కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 41,153 ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా 4 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. థ్యాంక్ యూ జమీమా. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి నిన్న ఉదయం 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పుకోవచ్చు. టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు 8 రౌండ్లకు గాను 5వ రౌండ్ పూర్తయ్యేసరికి 80,037 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకు 29,665 ఓట్లు రావడంతో 50,372 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి విజయ కేంద్రానికి దగ్గరలో ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు 1,40,000 ఓట్లు లెక్కింపు పూర్తయింది. వ్యాలిడ్ ఓట్లు ఇందులో వ్యాలిడ్ ఓట్లు 1,27,907 ఓట్లు వ్యాలిడ్ ఓట్లు గాను, ఇన్వాలిడ్ ఓట్లు అంటే 12,093 ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి. ఇంకా 3 రౌండ్లు లెక్కించాల్సి ఉంది. ఇంకా 68,992 ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఈ 3 రౌండ్లలో ఫలితం అందుతుందని చెప్పుకోవచ్చు. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లతో 1,00,000 ఓట్లు ఎవరికైతే చిల్లర వస్తాయో వాటిని విజేతగానే ప్రకటిస్తారు. అంటే రెండో ప్రాధాన్యత ఎలిమినేషన్ రౌండ్ కి వెళ్లకుండానే ఈ ప్రక్రియ సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పేరాబత్తుల రాజశేఖర్ అత్యధిక మెజార్టీ తీసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. 50,000 పైచీలకు మెజార్టీతో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ 5వ రౌండ్ పూర్తయ్యేసరికి పూర్తి ఆధిక్యంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా 3 రౌండ్లు మిగిలి ఉన్నాయి. మొదటి ప్రాధాన్యతతోనే అత్యధిక మెజార్టీతో పేరాబత్తుల రాజశేఖర్ టీడీపీ కూటమి అభ్యర్థి గెలుపొందుతూ అవకాశం ఉంది. జమీమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మురళి.